న్యాచురల్ ఫీలింగ్స్ డెవలప్ అయ్యి తద్వారా మనలో వివేకము నశించడానికి అవకాశం ఉంది. డిస్క్రిమినేషన్ వాట్ ఎవర్ యు కాల్ ఇట్, అది నశించడానికి అవకాశం ఉంది. దానివల్ల జరిగేది మన బుద్ధి మీద ప్రభావం చూపి క్రమక్రమేణా బుద్ధి క్షీణిస్తుంది, హీనం చెందుతుంది. ఇవన్నీ ఏమవుతాయంటే దీని వలన మన నడవడికలో మార్పులు ఏర్పడడానికి అవకాశం కలిగి ఆ కోరిక ఏ విధంగానైనా సాధించడం కోసము మనము కొన్ని తప్పు తోవలు తొక్కడానికి అవకాశం ఉంది. అయితే స్వామి అన్నాడు, ఎప్పుడైతే కోరిక ఈ విధంగా రూపాంతరం చెంది ఒక జీవిని ముఖ్యంగా మానవుడిని ప్రభావితం చేస్తుందో తుదకు అది మంచి కోరిక కానప్పుడు జరిగేది సర్వనాశనమే, వినాశనమే తప్ప మంచి ఏం జరగదు. మంచి కోరిక అన్న దాని గురించి ప్రస్తుతం మనం ప్రస్తావించడం లేదు. స్వామి మంచి కోరికల్ని అదుపు చేసుకోమని చెప్పలేదు. అసలు కోరిక అన్నది ఉండకుండా ఉంటే ఉత్తమము. ఒకవేళ కోరిక కలిగినప్పుడు ముఖ్యంగా దుష్టమైన కోరికలు కలిగినప్పుడు వాటిని మనము ఎట్టి విధానమైనా మనం వాటిని అదుపు చేసుకోవాలి. అదే కాకుండా ఇంకొకటి కూడా ప్రస్తావించారు, ఏదైతే అందరికీ అనుగుణంగా అవసరం ఉంటుందో వాటి వాడకంలో కూడా మనని కోరికల్ని అదుపు చేసుకోమన్నారు. తర్వాత ప్రస్తావిద్దాం. మానవుడి గురించి మనం మాట్లాడుకుందాము, జంతుజాలం గురించి వద్దు. తన తల్లి గర్భంలో దరిదాపు 9 మాసాల పైన ఉన్న శిశువు క్రమక్రమేణా అభివృద్ధి చెందుతూ అవయవాలన్నీ ఫార్మ్ అవుతూ తల్లి మీద మొత్తం ఆధారపడి తల్లి ద్వారా ఆహారం పొంది 9 మాసాలైన పిదప ఈ భూమి మీదకి ఉదయించడం జరుగుతుంది. శిశువు భూమి మీదకి రాగానే జరిగే మొట్టమొదటిది ఏంటంటే, డాక్టర్లు కూడా చాలా చూస్తారు, అది జరగకపోతే భయపడిపోతారు, ఒక రకమైన రోదన, ఉంగా 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 అని మొదలు. ఆ రోదన లేకపోతే దెర్ ఇస్ సమ్ డిఫెక్ట్, ఏదో తప్పు ఉన్నది శిశు జననంలో అని. ఆ ఉంగా 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 అని ఏడవగానే ఆహా శిశువు ఓకే. ఆ సమయంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ ఈ భూమి మీదకి ఉదయించినప్పుడు కానీ ఆ శిశువుకి ఏమైనా కోరికలు ఉన్నాయా లేవా అన్నది అప్రస్తుతం కాదు, కానీ నాకు తెలియదు. బట్ ఉండే ఉంటాయి. ఏమిటంటే ఆ ప్రాణి తను పెరిగి బయట ప్రపంచానికి వచ్చి తన విధి నిర్వహణ చెయ్యాలి అని ఒక కోరిక ఉండొచ్చు. మనం సాధారణంగా అనుకుంటుంటాము శిశువులు 3 నెలల వరకు 3 ఏళ్ల వరకు దైవ సమానుడు, దైవంకి వారికి తేడా ఉండదు అని అనుకుంటాము. ఎందుకంటే వారిలో కల్మషం ఉండదు, రాగద్వేషాలు ఉండవు, వారిలో కోరికలు ఉంటాయి. లేదంటే హృద్భాగం ఒకటే, తక్కిన న్యాచురల్ అవసరాలు ఏమైనా ఉన్నా తల్లిదండ్రులు చూసుకుంటారు. అయితే ఈ సమయంలో దేవుడుగా భావించబడిన శిశువు అప్పుడప్పుడు నిద్రలో, ముఖ్యంగా మొదటి 6 నెలలు, తర్వాత మారుతారు, సడన్గా నవ్వడము, సడన్గా ఏడవడము చేస్తూ ఉంటారు. చూస్తే భలే ముద్దుగా ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాడు నవ్వినా బాగుండదు, ఏడ్చినా బాగుండదు, అన్నిటి పళ్ళు ఏమన్నా అందరికీ తెలిసిపోతుంది. కానీ శిశువు అలా కాదు. అతనికి దంతాలు లేకపోయినా అంగాలన్నీ ఉన్నా కూడా అతను నవ్వినప్పుడు ఆ శిశువు ఒక రకమైన మాధుర్యం కనబడుతుంది. అతను రోధించినప్పుడు కూడా ఒక రకమైన ఏమిటో అతని ఆక్రందన అన్న భావన కలుగుతుంది. అంటారు సాక్షాత్తు భగవంతుడు శిశువుతో తను డైరెక్ట్గా మాట్లాడతాడు. ఆ 3 సంవత్సరాల లోపల, ముఖ్యంగా మొదటి 6 నెలల్లో 3 నెలల లోపల శిశువు చర్యలు చిత్రంగా ఉంటాయి. ఇంకొకటి, శిశువు తన తల్లిని ఎలా గుర్తిస్తాడు? ఒక ఇప్పుడే పుట్టిన శిశువు వచ్చాడు, నేను ఎత్తుకున్నాను, కొంచెం మొర్రో అని ఏడుస్తున్నాడు, సార్ ఎత్తుకున్నారు, ఇంకా ఏడుస్తున్నారు, ఇంకా వేరే వాళ్ళు ఎత్తుకున్నారు, ఏడుస్తున్నాడు. ఇంతలో తల్లి వస్తుంది, తల్లి తీసుకోగానే వెంటనే ఏడుపు ఆపేస్తాడు. అది ఎలా సాధ్యము అన్న దాని మీద ఎక్కడో చదివేది ఎంత మాత్రం ఉన్నదో తెలియదు.
తల్లి హృదయ స్పందన వలన తను తల్లి దగ్గరికి వచ్చినట్టు తను తెలుసుకుంటాట శిశువు. మరి 9 నెలలు తన గర్భంలో ఉండి తల్లి హృదయ స్పందన తను వింటూ ఉంటాడు కదా, అది తెలిసి తల్లిని గుర్తిస్తాడు. గుర్తించి వెంటనే తన రోదన మార్పేస్తాడు. అలాంటి శిశువు పెరిగి పెరిగి కౌమార దశలోకి వస్తాడు. కౌమార దశలో ఇంకా తెలియని జ్ఞానం, ప్రపంచం అంటే ఏం తెలియదు. తన ప్రపంచం అంతా తన తల్లి తండ్రి. తండ్రి ఈజ్ ఎ హెర్క్యులస్, తల్లి రంభ ఊర్వశి, వాళ్ళ తలదన్నే అందగత్తే. వీళ్ళిద్దరూ సాధించలేనిది ఏమీ లేదు అని అనుకునే దశలో ఉంటాడు. ఒక చిన్న దృష్టాంతం. నా చిన్నతనంలో అంటే మా పిల్లల చిన్నతనంలో నేను, నా సహజ ధర్మచారిణి విశాల, మా పిల్లలు ఒక ల్యాంబరెటా స్కూటర్ మీద ప్రతి శనివారము మలక్పేట నుంచి సైనికులు వెళ్ళేవాడు. అక్కడ మా అన్నగారు ఉండేవారు ఆట విడుపు కోసం. ఆ వెళ్తున్నప్పుడు మా అబ్బాయి ముందర నిలబడేవాడు, మా అమ్మాయి మధ్యన కూర్చునేది, వెనకాతల మా ఆవిడ కూర్చునేది. మా అబ్బాయి నన్ను అడిగేవాడు, నాన్నగారు అన్నాడు, ఏంట్రా, నాకు చిన్న టోపీ కొనవాను. అదెంత పని కొనేస్తాను. కొందరు నాన్నగారు ఏంట్రా ఆ బిర్లా టెంపుల్ కొనరా. నేను ఎప్పుడు కొంటాను, బిర్లా టెంపుల్లో ఎటెక్కువ అంటే పిల్లలకి తల్లిదండ్రుల మీద ఎట్లాంటి భావన ఉంటుంది. అదే సేమ్ అబ్బాయి ఇప్పుడు తన సంసారం తను సాధించుకున్నాడు, అలా భావించలేడు. ఇప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు పరిస్థితులు వేరు. ఆ కౌమార దశలో వచ్చేసాక తనకున్న సహచరులు, కుటుంబ వాతావరణము వగైరా అతని మీద ప్రభావం చూపిస్తాయి. కోరికలు మెల్లమెల్లగా ఉత్పన్నమవడం మొదలెడతాయి. నాకు ఆ స్వీట్ కావాలి, లేకపోతే సైకిల్ కావాలి, లేకపోతే ఆ పతం కావాలి, లేకపోతే ఇది కావాలి, అది కావాలి. కానీ తను అసక్తుడు. ఎందుకంటే ధనమూలం ఇదం జగత్. ధనం లేనిది జరగదు ఈ ప్రపంచంలో. ఆ ధనం తండ్రి ఇవ్వాలి, లేకపోతే తల్లి ఇవ్వాలి. వాళ్ళ మీద ఆధారపడి ఉంటాడు. అంటే విధేయుడుగా ఉంటాడు. వాళ్ళకి ఉండి మెల్లగా తన కోరికలు ముద్దుగా చెప్తే సాధించుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడు వచ్చే కోరికలు నాకు తెలిసి సమాజాన్ని ప్రభావితం చేయకపోవచ్చు. ఆ శిశువు వరకే ఉండొచ్చు కోరికలు. కౌమారం అయిపోయింది, తర్వాత వచ్చేది యూత్, యవ్వనం. మన సాకేత్ సమితి చాలా అదృష్టమైన సమితి. ఎంతోమంది యూత్ ఫోర్స్ ఉంది మనకి. చాలా సమితిల్లో లేరు, మంచి చక్కగా పనిచేసే యూత్ ఉన్నారు. అయితే యవ్వనంలో ఏం జరుగుతుంది? కోరికలు మెల్లిగా అదుపు తప్పడం మొదలెడతాయి. రకరకాలైన కోరికలు తనలో ఉత్పన్నమవుతాయి. తను చదివే చదువులు మెట్టు పై మెట్టు ఎక్కుతూ ఉంటాడు. తన ఫ్రెండ్స్ అందరూ కూడా రకరకాల వాళ్ళు వస్తారు. తన ఇంట్లో కూడా వాతావరణం కొంచెం మారుతుంది. ఇవన్నీ చూసి తను అస్వతంత్రము, నాకు స్వతంత్రము లేదు అన్న భావన ఒకటి ఏర్పరచుకొని, ఎందుకంటే అప్పటికే తన తండ్రి మీద తల్లి మీద తను కొన్ని కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఆధారపడి ఉండాలి అన్న భావన వచ్చి యవ్వనంలో కొంచెము అటు ఇటుగా వెళ్ళడము తటస్థుద్ది. ప్రతి యవ్వనంలో ఉన్న వ్యక్తి చేస్తాడు అనలేదు, అవకాశం ఉన్నది. యవ్వనం అయిపోయింది. యవ్వనం అయిపోయి వచ్చేది నడి వయసు వస్తుంది. మెల్లిగా నడి వయసు వచ్చే టైంకి అతనికి బాధ్యతలు వచ్చేస్తాయి, కుటుంబ బాధ్యతలు వచ్చేస్తాయి. మళ్ళీ అతనికి పిల్లలు ఉండడము, అతని ఉద్యోగ ధర్మము, సామాజికంగా అతనికి ఉన్న బాధ్యతలు ఇవన్నీ వచ్చి పడిపోతాయి. ఇంతలో తను ఉంటున్న అద్దెళ్ళు పక్కన తన మిత్రుడు 2 అంతస్తుల భవనం కట్టేశాడు. ఎంతో హడావిడిగా ఉంటుంది. భార్య, మనకేవో ఇల్లుంటే బాగుండు, ఒక ఇల్లు కొనుక్కుందామా, ఒక భూమి, ఒక సెంటు కొనుక్కుందామా అంటే ఆకాశాన్ని అంటుతున్న ధరలు. ఏం చేయాలి? ఆ కోరిక ప్రబలమైపోతుంది. దానికోసము అతని తాలూకా వ్యక్తిత్వం బట్టి సన్మార్గంలో వెళ్ళైనా సాధిస్తాడు, లేకపోతే దుష్టమైన పనులైనా చేసి సాధిస్తాడు. చెడ్డ పనులు చేసి సాధించడం అంటే ఇక్కడ ఏమిటంటే దృష్టాంతం ఇవ్వక్కర్లేదు. మనందరం మానవునిగా మనకు తెలుసు. సాధించినవి అవి నిలవవు. ఎప్పుడప్పుడు పట్టు మనం చూస్తున్నాం, ప్రతిరోజు వార్తల్లో చూస్తున్నాం, వాడు అరెస్ట్ అయ్యాడు, వీడు అరెస్ట్ అయ్యాడు, వీడు ఇల్లు చేయడు, వీడికి బెయిల్ వచ్చింది. కామన్. దీని వెనకున్న బ్రెయిన్ కారణము కోరిక. ఇక అతను ఆ యవ్వనం దాటిపోయి నడి వయసు దాటిపోయింది. బాధ్యతలన్నీ తీసుకున్నాడు. పిల్లలు సెటిల్ అయిపోయారు. తను తన భార్య
ముసలోడు ముసలి అయిపోయాక ఉన్నారు, పిల్లలు ఎక్కడో ఉన్నారు, తను ఎక్కడో ఉన్నాడు. అప్పుడు అతని బాధలు స్టార్ట్ అవుతాయి. కానీ కోరిక నశించదు. అనారోగ్యం పాలైనా, అన్నం దొరక్కపోయినా, కూడు గుడ్డ తిండి ఈ 3 ముఖ్యమైనవి మనకు అవసరం. అవి లేకపోయినా కూడా తనలో కోరికలు ఉంటూనే ఉంటాయి. అయ్యో వాడి కొడుకు కూతురు వాడిని తీసుకుని చూసుకుంటారు, నా కొడుకు కూతురు దూరం వెళ్ళిపోయారే అన్న భావన రావచ్చు. అదొక పద్ధతి. ఇంకొకటి, అందరూ కలిసే ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళవి. వృద్ధాప్యం వచ్చిన టైంకి బాధ్యతలన్నీ తీరిపోయి ఒక రిలాక్స్డ్ లైఫ్ గడపవలసిన సమయంలో కోరికల వలయంలో చిక్కుకున్న ఆ వృద్ధుడు, నా కోడలు కొడుకు నాతో మాట్లాడడం లేదు, నా భార్య ఇంతకుముందు నాతో మాట్లాడడం లేదు, ఇదంతా ఎందుకంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కనుక. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, దానికి ఏం చేయాలి? లేదు పెద్ద ఇంద్రభవనం లాంటి భవనం కట్టాలి, దానికి ఏం చేయాలి? ఇలాంటి కోరికలతో సతమతం అవ్వచ్చు. ఎప్పుడు దైవ చింతన లేకపోతే. దైవ చింతన ఉన్న వ్యక్తికి వేరే రకమైన కోరికలు కలగచ్చు. అయితే ఒక చిన్న కథ ఏంటంటే, ఒక వ్యక్తి తన వ్యాపారంలో మునిగిపోయి ఎప్పుడు కూడా దైవాన్ని స్మరించలేదు. అలాంటి వ్యక్తి అవసాన దశలో ఉన్నాడు. భార్య బాధపడుతుంది, పిల్లలు బాధపడుతున్నారు, బంధువులు బాధపడుతున్నారు. అయ్యో వీడు ఒక్కసారైనా రామనామం తీసుకోలేదే, తీసుకుంటే కాస్త పుణ్యం వస్తుంది అని. కొత్తగా ఒకరు వచ్చి, నువ్వు దేవుడి పేరు చెప్పంటే, దేవుడు కాదురా ముందులో స్టాప్ లాక్ చేసావా అని అడుగుతాడు. గల్లాపెట్టెలో డబ్బులు లెక్క పెట్టుకున్నావా అని అడుగుతాడు తప్ప దైవనామం తీసుకోడు. ఇక ఆఖరి వచ్చింది, తులసి తీర్థం పోయవలసిన సమయం వచ్చినప్పుడు అతని తాలూకా ఫ్రెండ్ ఒకటి వచ్చి, వీడి చేత కనీసం నారాయణ శబ్దంలో సగమైనా అనిపిద్దామని కొబ్బరి పీచో నారా తీసుకొచ్చి చూపిస్తాడు. చూపిస్తే కొన్ని నారా అంటాడేమో అని, వాడు దాన్ని పీచు అంటాడు, వాడు దైవం అని. అంటే అలాంటి వ్యక్తిని మనం ఏం చేయలేము, వాడి కోరికలు ఎప్పటికీ నశించము. ఈ కోరిక అన్నది మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్నది స్వామి మనకి చాలా చక్కగా చెప్పారు. స్వామి ఒక కథ చెప్పారు. ఒక ఆశావహుడు, బాగా కోరికలు ఉన్న వ్యక్తి రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఆ రాజు చాలా మంచివాడు, ప్రజలని కన్నబిడ్డల్లో చూసుకునేవాడు. వచ్చి, ఏం కావాలి నాయన అన్నాడు. నాకు భూమి కావాలి, నాకు భూమి లేదు అన్నాడు. వెంటనే రాజు, సరే ఇప్పుడు బయలుదేరు, సాయంత్రం 6 గంటల వరకు నీకు సమయం ఇస్తున్నా, నువ్వు ఎంత దూరం పరిగెట్టగలవో అంత దూరం పరిగెట్టు, 6 గంటలకు మట్టుకు ఇక్కడ ఉండు, నువ్వు ఎంత దూరం పరిగెట్టావో అంత దూరం మేర భూమి నీకు ఇచ్చేస్తానన్నాడు. ఇంకే ఆనందం, పరిగెట్టడం మొదలెట్టాడు. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెట్టడం మొదలెట్టాడు. బంధుమిత్రుల్ని మర్చిపోయాడు, అందరినీ మర్చిపోయాడు. తనకు కావాల్సింది ఒకటే, భూమి భూమి భూమి, ఎంత భూమి ఏంటో అంత. అలా వెళ్తూ 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 ఎంత దూరం వెళ్ళిపోయాడో తెలియదు. కానీ ఒక దగ్గర అలసి తొలసి ఒక చెట్టు కింద కూర్చుని, అబ్బా ఇక చాలు అనిపించి లేచి మళ్ళీ రిటర్న్ రావడానికి మొదలెట్టాడు. 6 గంటలకు దగ్గర సమయం అయిపోతుంది. కానీ అతనిలో శక్తి నశించింది. కోరిక బలంగా ఉంది కానీ శక్తి లేదు. ఆ శరీరం అతని తాలూకా ఆ పడుతున్న బాధని వ్యధని భరించలేకపోతుంది. కొత్తకి నేల మీద కూలి భగవంతుడిలో కలిసిపోయాడు. స్వామి కథ చెప్పారు. అయితే స్వామి మనకి చెప్పిన వాటిల్లో ఎన్నో చెప్పారు. మనకి మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు కొంతవరకు. ఇది ఓన్లీ an ఇంటరాక్షన్, ఇట్స్ ఆల్. అదొక మన తాలూకా జ్ఞాపక శక్తిని మరొక్కసారి పెంపొందించుకోవడం మాత్రమే తప్ప ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి మీకేదో చెప్పేయాలి అని కాదు. నేను మీ దగ్గర నేర్చుకోవచ్చు, మీరు నా దగ్గర నేర్చుకోవచ్చు, మనందరం కలిసి స్వామి దగ్గర నేర్చుకోవచ్చు. కోరికలపై అదుపులో స్వామి చెప్పిన 3 రకాల అదుపుల గురించి చెప్పాడు. 1 భౌతికమైన అదుపు, 2 మానసికమైన అదుపు, ఇక 3వది ఆధ్యాత్మికమైన అదుపు. ఈ 3 రకాల మన ఈ విభాగాల మీద మనము
జనించే కోరికల్ని అదుపు చేసుకుంటే మనలో మానవత్వం మేల్కొని స్వామి చెప్పిన విధంగా మనం నడవడానికి అవకాశం ఉంటుంది. అయితే భౌతిక స్థానంలో భౌతికమైన కోరికలు అంటే చాలా కామన్. ఈవెన్ ఒక ఛాయ్ తాగుదామన్నా కూడా కోరికే. ఆ టైంకి అది ఇవ్వక ఛాయ్ కావాలి. ఆ ఛాయ్ మనల్ని బాగు చేస్తుందా చెడు చేస్తుందా అది వేరే సంగతి. భౌతిక స్థానంలో కోరికలు ఏ విధంగా నియంత్రించుకోవాలంటే ఆహారం మీద, ధనం మీద, తర్వాత మనకి భగవత్ శక్తి ఇచ్చిన జలము, తర్వాత వేరే విధమైన శక్తుల మీద మనము నియంత్రణ వహించి వాటిని పొదుపుగా వాడుకోవాలి. ఈ ఆహారం గురించి చూస్తే ప్రస్తుత సమాజంలో మనందరం గమనిస్తున్నాము. ఎంతోమంది మన మిత్రులు కానీ, బంధువులు కానీ, తెలుసున్న వాళ్ళు కానీ వాళ్ళ కుమారుడి పెళ్ళికో కుమార్తె పెళ్ళికో బండి పిలుస్తారు, విందుకు పిలుస్తారు. మన చిన్నతనాల్లో ఒక విందు అంటే అది షడ్రుచులతో కూడిన భోజనము, కూర్చోబెట్టి చక్కగా ఒకరికొన్ని కొసరి వడ్డించి అందరూ కడుపు నిండా తినేటట్టు చూసేవారు. ఇప్పుడు భోజనము సాక్షాత్తు వాడెవడు రష్యాను, ఇంకోటి దెబ్బలాట ఉక్రెయిన్, వాళ్ళ దెబ్బలాట ఉంటుంది. కండగలవాడికే దొరుకుతుంది, కండ లేని వాడు దగ్గర కూర్చోవలసిందే. ఆ బఫే డిన్నర్స్ కానీ లేకపోతే వేరే విధంగా కానీ. అయితే ఇంకొకటి ఏంటి, ఇక్కడ నియంత్రణ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాము. అసంఖ్యాకమైన పదార్థాలు పెట్టేస్తారు. ముందర సమ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ పెట్టేస్తారు, లేకపోతే స్నాక్స్ పెట్టేస్తారు. దాని తర్వాత మళ్ళీ మెయిన్ కోర్స్ ఉంటుంది. వీటిల్లో ఎన్ని ఒక వ్యక్తి తినగలడు, ఎంత దుబారా అవుతుంది. ఒక్కొక్క ప్లేట్ ఒకటి తీసుకున్నామంటే 600-1000 రూపాయలు వేసేస్తాడు క్యాటర్. ఒక 600 మంది వచ్చారంటే ఎంత ఖర్చు అవుతుంది. పోనీ ఆ ఖర్చుకు తగిన ప్రతిఫలం ఉందా వచ్చిన వ్యక్తులకి? మేబీ బిగ్ జీరో. మన కడుపు ఎంత యాక్సెప్ట్ చేస్తే అంతే తింటాం. తక్కిన పదార్థాలన్నీ కంఫర్ట్. కానీ వేరే సంస్థలు ఉన్నాయి, ఇలా మిగిలిపోయిన వచ్చి తీసుకెళ్తుంటాయి, అది వేరే సంగతి. అలాంటప్పుడు వాళ్ళ కోసం వేరే వండించండి. ఇక్కడ నియంత్రణ పెట్టుకుని, ఈ నియంత్రణ అన్నది ఇక్కడ చాలా ముఖ్యము. ఇది మనం ఎవరికీ చెప్పలేము. రేపు పొద్దున్న ఎక్కడైనా మనం పెళ్ళికి వెళ్ళినా, మనమైనా ఏదైనా శుభకార్యం చేసినా కూడా ఇదే మనం అవలంబించవచ్చు. కానీ వీలైనంత వరకు ఈ ఆహారం దుబారా అన్నది ఆపమన్నారు స్వామి. ఎందుకంటే నేను 2 ముద్దలు తినగలను, నాకు 10 ముద్దలు వడ్డించారు, మిగతా 8 ముద్దలు బయట పడేస్తాను. ఆ ఎంగిల్ ఎవరు తీసుకోరు. స్వామి అంటాడు, నువ్వు 2 ముద్దలు తినగలవు, వేరే జీవి కూడా 2 ముద్దలు తినగలరు. 4 జీవుల భోజనం నువ్వు వేస్ట్ చేస్తున్నావు, నీకు ఆ హక్కు లేదు. నువ్వు 2 కాస్త 2 తిను, మిగతాది వాళ్ళకి అందేటట్టు చూడు. అంటే నువ్వు అసలు వండకు, నీ తాలూకా నియంత్రించుకో అని స్వామి మనకి చెప్పారు. అలాగే ధనం సంగతి చెప్పుకోవాలి అంటే ధనవంతులైన వ్యక్తుల తాలూకా బిహేవియర్ బట్టి ఉంటుంది. అది ఇక దుబారా ఖర్చు అంటే దానికి లెక్కలేదు. ఆ మధ్య విన్నాం, రాజకీయాలలో ఒక ప్యాలెస్ కట్టారు, దాని అంచనా వేయడమే కష్టం. అది ఎందుకు కట్టారో తెలియదు, ఎందుకు అవసరమో తెలియదు. అది ఆయన ధనం, నా ధనం, మీ ధనం, మనం కట్టిన ట్యాక్సుల ధనం. ఇది న్యాయమేనా అని ఆలోచించాలి. పోనీ అది సరిగ్గా దేశానికి ఉపయోగపడుతుంది అంటే అది వేరే సంగతి. అది ఒక పెద్ద లెవెల్లో. మన లెవెల్లో దగ్గరలోనే ఒక చాలా పెద్ద కాలనీ ఉంది, పేరు అవసరం మనకి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు 5 బెడ్రూమ్స్, 6 బెడ్రూమ్స్, స్టడీ, అది ఇది అన్నీ కట్టుకున్నారు 1000 గజాల స్థలంలో. వాళ్ళకి రూల్ ఏంటంటే ఇల్లు కట్టుకుంటే కానీ ఆ స్థలం అమ్మడానికి వీల్లేదు అని. పిల్లలు 2 ఆడపిల్లలు, 4 మగపిల్లలు, సందడిగా ఉండేది. అందరికీ రెక్కలు వచ్చాయి, ఎగిరిపోయారు. ఒకడు అమెరికా వెళ్ళిపోయారు, ఒకడు కెనడా వెళ్ళిపోయాడు, ఒకడు ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇంట్లో మళ్ళీ మిగిలింది ఎవరు?
బుడ్డా బుడ్డి, ముసలోడు ముసలమ్మ మిగిలేరు. వాళ్ళని పలకరించే వారు ఎవరు ఉండరు. వీళ్ళకి రావడానికి సమయం ఉండదు. ఇల్లు చూస్తే భాషణం అంత ఇల్లు, దాన్ని క్లీనింగ్ చేసుకోవడానికి మనిషిని పెట్టుకోవాలంటే నేటి రోజు పరిస్థితులు కలిసి 3-4 వేలు ఇస్తే కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా మనకి సంతృప్తికరంగా చేయరు. ఇలాంటి దగ్గర మనము భవిష్యత్తు గురించి ఆలోచించి నియంత్రించుకుంటే మనకైన ధనము ఖర్చు తగ్గేది. చిన్నదైన ప్రదేశంలో ఇంకా ఆత్మీయంగా ఉండడానికి అవకాశం ఉండేది. తర్వాత వేరొకరికి వసతి కల్పించడానికి మనము తెలియకుండానే దోహదకారి అవడానికి అవకాశం ఉంది. అంటే ధనము ముఖ్యంగా దుబారా ఖర్చు పెట్టకుండా మనకి అవసరమైనవి మాత్రమే మనము తీసుకుని కొనుక్కుని వాడుకోనికి యత్నిస్తే ధనం మీద కూడా మనం నియంత్రణ పెట్టుకోవచ్చు. ఇక జనరల్గా ప్రతి దగ్గర మన దేశమే కాదు, మన ఊరే కాదు, మన ఇల్లే కాదు, యావత్ ప్రపంచంలో జరిగే దుబారా నీరు. నీటి గురించి చాలా మనం చూస్తూనే ఉంటాం వార్తల్లో. ఒక వ్యక్తి కొళాయి తిప్పాడు, మొహం కడుక్కుంటాడు, ధారగా నీరిపోతుంది. మీరు 5 నిమిషాలు శుభ్రంగా ఎంత కడుక్కున్నా నల్ల రంగు తప్పతే ఎల్ల రంగు రాడు, అయినా కడిగేసుకుంటూ ఉంటాడు. వాడు అంతా కడుక్కొని కొసకి సబ్బు రాసుకుని నీళ్ళ కోసం వెళ్ళేసరికి నీళ్ళు అయిపోయి కొళాయి ఆగిపోతుంది. స్వామి ఈ విషయాన్ని ఒకసారి చెప్పారు. ఒకసారి స్వామి దర్శనంకి వచ్చినప్పుడు అతను సన్నిహితుడు స్వామికి అందరూ సన్నిహితులే. ఆ పక్కన ఉన్న వ్యక్తి, స్వామి మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఎందుకు అన్నాడు. ఎట్లా అంటే స్వామి చెప్పాడు, ఎవరే మీలా కాదా, నేను మొహం కట్టుకుంటున్నప్పుడు కొళాయి ఇప్పుతాను, ఆపేస్తాను, వెంటనే నీళ్లు జల్లుకుని మళ్ళీ ఇప్పుతాను, మళ్ళీ ఆపేస్తాను. ఆ చేయడంలో సబ్బులు కంట్లో పోయి కళ్ళు ఎర్రబడ్డాయి. సాక్షాత్ దైవశక్తి, జలాన్ని పుట్టించిన దైవశక్తే అంత జాగ్రత్తగా ఉంటే ఆయన వల్ల క్రియేట్ అయిన మనము ఎంత జాగ్రత్తగా ఉండలేకపోతున్నాం. ఎప్పుడు అవుతుందంటే జాగ్రత్త ఎప్పుడు వస్తుందంటే, సడన్గా మనం వాష్రూమ్కి వెళ్తాం, బకెట్లో కొళాయి నీరు ఇప్పుతాం, మగ్గులు వాడేస్తూ ఉంటాం. ఇంట్లో నీరు సన్నగా ధార అయిపోతుంది. మనం బయటకు వచ్చి పంపు వేయలేం, వెంటనే అది జాగ్రత్త పడిపోతాం. అమ్మ తగ్గించి పొదుపుగా వాడతాం. ఆ పొదుపు ముందరే ఉంటే స్వామి చేత జలాన్ని పొదుపుగా వాడుకోమని చెప్పారు. జలమే కాకుండా విద్యుత్ శక్తి గురించి కూడా ఆయన మాట్లాడారు. విద్యుత్ శక్తి ఎలాగా మనకి సప్లై కాబడుతుందో మనందరికీ తెలుసు. థర్మల్ పవర్ అయి ఉండొచ్చు, హైడ్రో పవర్ అయి ఉండొచ్చు. వీటి రెండింటికి కూడా భగవంతుడు ప్రసాదించిన న్యాచురల్ ఐటమ్స్, కోల్ కానీ వృక్షాలు కానీ కోలే ముఖ్యం, కోల్ కానీ వాటర్ కానీ అవసరం. ఈ వాటర్ అన్నది ఒకప్పుడు ఆ సమయంలో ఉండకపోవచ్చు. మనకి ఇంత పెద్ద శ్రీశైలం హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఉంది, ఒకప్పుడు పనిచేయలేదు. నీళ్ళు లేకపోతే ఏం చేస్తుంది? ఎందుకు జరుగుతుంది? తక్కిన వాటర్ని వృధాగా ఎక్కడో ఉపయోగించడము, అది లీక్ అయిపోతుంటే ఆపకుండా ఉండడము, దానివల్ల ఇది జరుగుతుంది. వెంటనే విద్యుత్ శక్తి ఆపేసి ప్రైవేట్ పీపుల్ దగ్గర నుంచి కొంటారు. వాళ్ళు ఎక్కడి నుంచో ఏదో చేసి రూపాయి యూనిట్, దానికి 50 రూపాయల యూనిట్ పెట్టి అమ్ముతారు. వాడికి 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు లాభం వస్తుంది. మిగతా వాళ్ళు ఖర్చు పెడతారు. అంతవరకు ఆ లెవెల్ వరకు తీసుకెళ్లకుండా ఉండాలంటే మన ముందర విద్యుత్ శక్తి వాడకం మీద నియంత్రణ ఏమి లేదు. మన ఇంట్లో ఎవరింట్లో వారు ఏ గదిలోనైనా లైట్ అవసరం లేకపోతే ఆపేయండి, ఏసీ అవసరం లేకపోతే ఆపేయండి, ఫ్యాన్ అవసరం లేకపోతే వెంటనే ఆపేయండి. ఏమీ పర్వాలేదు. మనుషులు ఉన్నప్పుడు వేరే సంగతి. కొందరు ఉన్నారు బయట 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నా కూడా ఏసీ పెట్టుకుంటారు. కొన్ని ఏసీ పెట్టుకుంటారంటే వామ్లో పెట్టుకుంటారంటే మంచిగా 19, 18 పెట్టుకుంటారు డిగ్రీస్, కప్పుకుంటారు, మళ్ళీ కప్పుకుంటారు. బాగా చెప్పారు సార్. ఇక్కడ దుబారా అవుతూ ఉందా లేదా, ఇవన్నీ మనం సూక్ష్మంగా గమనించాలా లేదా? అదే స్వామి అని చెప్పారు. మనం తలోపాం, మిమ్మల్ని అంటే లేదు నన్ను నేను అనుకుంటాను, కానీ కేసేది చేస్తున్నాం. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. శక్తి, ఎలక్ట్రిసిటీ అంటే శక్తిని కూడా పొదుపుగా వాడుకోమన్నారు స్వామి. అంతేకాకుండా ఇక తన స్వీయ శక్తి గురించి మాట్లాడుతూ
మాట్లాడడం కూడా పొదుపుగా మాట్లాడమన్నారు స్వామి. అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి. స్వామి ఎప్పుడైనా ప్రసంగించేటప్పుడు తప్ప పెద్ద సెంటెన్స్ ఎవరితోటైనా మాట్లాడడం నేను చూడలేదు. చాలా సింపుల్. ఇవాళ తను పొద్దున్నే స్వామి ఇది పెడుతుంది వీడియో యూట్యూబ్లో. ఎందుకో గదిలోకి వచ్చేసరికి స్వామి భోజనం చేస్తున్నారు. అంత వెండి వీటిలలో ఎవరో పక్క నుండి తినిపిస్తున్నారు. అన్నీ చిన్న 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 ఐటమ్సే. ఆయన ఇక్కడ ఒక గింజ, అక్కడ ఒక గింజ, అక్కడ ఒక మెతుకు, ఇక్కడ మెతుకు తీసుకుని చాలు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయిన భగవంతుడికి ఈ ఆహారంతో ఒక లెక్క. ఆయనే ఆహారం, ఆయనే శక్తి, ఆయనే నేను. అది చూసి అనిపించింది, మనం ఎందుకు అలా ఉండలేము? మనలో కోరిక ఉండడం వలన తినాలి, ఎంజాయ్ చేయాలి, స్వీట్ కావాలి, ఆనందం కావాలి, హ్యాపీనెస్ కావాలి. ఆ తర్వాత అవి తినడం వల్ల వచ్చే దుష్ఫలితాల గురించి మనం ఆలోచించము. ఎందుకు? మన ప్రారంభం. మనకి చెప్పే వ్యక్తి ఉన్నా కూడా, చెప్పే గురువు ఉన్నా కూడా మనం చేయలేకపోతున్నాం. అది మానవ జన్మ తాలూకా దురదృష్టం అనుకోవచ్చు కొంతవరకు. అలాగే శరీర శక్తిని జాగ్రత్తగా వాడుకోమని చెప్పారు స్వామి. శరీర శక్తి అంటే జ్ఞాపకం వచ్చింది. ఏ సంవత్సరమో జ్ఞాపకం లేదు. పుట్టపర్తిలో సెంట్రల్ ట్రస్ట్లో సేవకి ఇచ్చాను. పనే ఉండదు. అక్కడ ఏమైనా స్పీచ్ ఉన్నా, ఎవరైనా పెద్దవారు వస్తున్నా వెంటనే వచ్చి అన్నీ దులిపేసి అన్నీ చేసి రోజు క్లీన్ చేయాలి. అక్కడ అప్పారావు గారు ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన ఇది దేనిగా రిటైర్ అయ్యాడో తెలియదు, ఇప్పుడు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఇది దరిదాపు 25 ఏళ్ళ కిందట మాట. మా సేవ అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం. మాలో ఒక హృద్రోగి ఉన్నాడు, మోకాళ్ళ నొప్పి, నేనున్నాను, ఇంకోటి ఉన్నాడు. అయినా కూడా అక్కడ మేమే సరగ చేయకుండా వాళ్ళు చెప్పిన పని చేసి ఆయన వచ్చి మాట్లాడుతూ, స్వామి అన్న దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఆయనకి ఆకారము, శరీరము అన్నది ఒక ఎలక్ట్రిక్ వైర్కి ఇన్సులేషన్ లాంటిది అని చెప్పారు ఆయన. ఆ ఇన్సులేషన్ తీసుకొని మా శక్తిని చూడలేము. దుఃఖమని ఒకవేళ ఎలక్ట్రిక్ వైర్, లైవ్ వైర్ తాలూకా ఇన్సులేషన్ తీసేసి ముట్టుకుంటే ఇంత సంగతిలో చేయించవలను, కోరిక అన్నదే ఉండదు అని చెప్పారు. అంటే అంతటి శక్తి గల మహిమాన్వితుడు స్వామి. శక్తిని, శరీర శక్తిని పొదుపుగా వాడకుండారా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇక ఇది భౌతిక స్థాయిలో స్వామి మనకిచ్చిన సూచనలు. మానసిక స్థాయికి వెళ్దాం. మానసిక స్థాయిలో ముఖ్యంగా మనకి జరిగేది ఏంటంటే, చాలాసార్లు మనం వినే ఉంటాము, మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఎ బండల్ ఆఫ్ థాట్స్. మన తాలూకా మెదడు కానీ, ఆలోచన శక్తి కానీ, మెదడనే అనుకున్నాం, మైండ్ అంటే మరి మనస్సు అనుకున్నాం. అది ఒక బండిల్ ఆఫ్ థాట్స్, ఒక రకరకాల ఆలోచనల సముదాయము మన మనస్సు. సాయిరాం. దురాలోచనలు, దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు జరిగే ఫలితాలు అనర్థాన్ని ఇస్తాయి. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు అంటే బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్. You see everywhere, everything is, you be good first, you do good first, that you see good everywhere. But if you are bad and you do bad, you see only bad everywhere. ఎవరైతే జాండీస్ అనే రోగంతో సఫర్ అవుతాడో, బాధపడతాడో, వాడి కళ్ళు పచ్చగా, ఈ లోకం అంతా పచ్చగా కనబడుతుంది, లోకం పచ్చగా ఉంటుంది అనుకుంటాడు. అలాగే ఒక పిల్లి పాలు తాగుతాడు, కళ్ళు మూసుకుంటుంది, చీకటి వలన లోకం అంతా చీకటి అయిపోయింది అనుకుంటుంది. కానీ నిజంగా అయితే ఈ ఆలోచనలు అన్నవి మనని, మన శరీరాన్ని, మన నడవడికని, మన తాలూకా వ్యవహారాన్ని కూడా, అన్నిటినీ కూడా నియంత్రిస్తాయి. చెడు ఆలోచనలు తక్కువ చేసుకుని మంచి ఆలోచనలు చేసుకోవాలి. దీనికి మార్గం ఏమిటి? నా ఉద్దేశంలో నామస్మరణ.
ప్రతి క్షణము ఒక నామం తీసుకుని మనం జపిస్తుంటే చెడు ఆలోచన అన్నది రాదు. ఒకవేళ చెడు ఆలోచన వచ్చింది, ఈ నామస్మరణ వల్ల అది కొట్టుకుపోతుంది. ఇప్పుడు చెడు ఆలోచనల గురించి మాట్లాడితే నాకు ఇద్దరు దృష్టాంతాలు జ్ఞాపకం వస్తున్నారు. ఒకడు రావణుడు మహాజ్ఞాని. అతను చనిపోయే ముందర సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వారు లక్ష్మణుని వెళ్ళి అతని దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోమని చెప్తాడు. అంటే భగవంతుడే అతనికి ఉన్న శక్తులను తెలుసుకున్న వ్యక్తి అయినా కూడా అతనిలో ఉన్న దుష్ట స్వభావం వలన అతనిపై ప్రభావం చూపించిన అహంభావము అరిషడ్వర్గాల వలన, తర్వాత నిజంగా చెప్పాలంటే పురాణ ఇతిహాసాల ప్రకారం అతను కారణ జన్ముడు. దాని వలన అతనికి సీతాదేవిపై సాక్షాత్తు భూదేవి బిడ్డ, ఆమెపై సాక్షాత్తు లక్ష్మీదేవి ఆవిడ మీద కన్ను వేసి ఆవిడ దొంగిలించి తన దగ్గరికి తీసుకెళ్ళడం వల్ల పతనం అయిపోయాడు. అతనికి వచ్చిన దురాలోచన. అతని భార్య చెప్పింది, హితులు చెప్పినా వినలేదు. బుద్ధి కర్మానుసారని అన్నది ఇక్కడ రుజువు అవుతుంది. అలాగే ఇక కౌరవులు ఏం తక్కువ వాళ్ళు కాదు. బేసికలీ వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ప్రజ్ఞావంతులు, విద్యాధికులు, యుద్ధ కౌశలంలో తేలిన వారు. కానీ వారిని ప్రభావితం చేసింది ఎవరు? వారి అహంభావం, వారిలో ఉన్న అరిషడ్వర్గాలు, కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు. ఇవి వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళలో కోరికలు కలిగించి ఆ పాండవులు నిలువ నీడ లేకుండా చేయడానికి ట్రై చేసినప్పుడు సాక్షాత్తు భగవంతుడు వాళ్ళ అండ నిలబడి వాళ్ళకి గెలుపుకి దోహదపడ్డాడు. ఎంతో మానవహోమం జరిగింది, అది వేరే విషయము. అది కూడా ఆయన ఇష్టం ప్రకారమే జరిగింది. మనస్సును ఎప్పుడు కూడా మనము ప్రశాంతంగా పెట్టుకోవాలి. ప్రశాంతంగా పెట్టుకోవడం మనస్సుకి సాధ్యమా? మీరు అడగచ్చు, ఏమయ్యా నువ్వు ఇంత బాగా మైక్ పట్టుకు చెప్పేస్తున్నావు, ప్రశాంతంగా పెట్టుకో. నో, నెవర్. మళ్ళీ అక్కడ డైవర్షన్ టువర్డ్స్ డివినిటీ మే హెల్ప్ అస్ టు సమ్ ఎక్స్టెంట్. స్వామి అన్నారు, మన ఏవ మానుష్యానాం కారణం బంధం మోక్షయే. మనస్సే బంధానికి మోక్షానికి రెండిటికి కారణము. ఇక్కడ మనం నిలబడ్డాం, ఇక్కడ మనం కూర్చున్నాం, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ స్వామిని చూస్తున్నాం. కానీ మన మనస్సులు ఎక్కడో మన పిల్లల దగ్గర, ఎక్కడో వేరే ప్రదేశంలో తిరుగాడుతూ ఉండొచ్చు. ఇది వింటుంటే కూడా మనస్సుకి అంత శక్తి ఉంది. ఆ వేగం మన మనోవేగం. ఈ మనస్సు గురించి చెప్తే ఇద్దరు దృష్టాంతాలు నాకు జ్ఞాపకం వచ్చారు. అది సరైనదో కాదో నాకు తెలియదు. వాడిద్దరు బంధువులు, శ్రీనాథుడు, పోతన్న. శ్రీనాథుడు మంచి సౌకర్యాలతో, అష్టైశ్వర్యాలతో తోడుతోగాడు. ఎందుకు? తను ఒకరికి దాసుడై పనిచేశాడు. ఒకళ్ళ కాళ్ళు పట్టుకున్నంత పనిచేసి ఆ రెడ్డి రాజులో కానీ ఎవరి రాజులో కానివ్వండి, వారికి సేవ చేసి వారితో వల్ల ప్రాపకం పొంది చాలా అష్టైశ్వర్యాలతో తోడుతోగాడు పోతన్న. కటిక దారిద్ర్యం ఉన్నా కూడా శ్రీరాముని పాదాలు వెళ్ళలేదు. కొసగా ఎవరు గెలిచారు? శ్రీనాథుడికి ఆఖల్లో ఇనుప గుళ్ళు వేసి ఎండలో తిప్పారు, పోతన్న కైవల్యం చెందారు. ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. మనం ఇందాకనే అనుకున్నాము, ఆ 3 కోతులు ఉన్నాయి కదా మహాత్మా గాంధీవి. మంచినే విను, మంచినే చూడు, మంచినే మాట్లాడు. ఈ 3 ఎప్పుడైతే మనం అవలంబించగలుగుతామో మనకి తెలియకుండానే మీరు అనొచ్చు ఇది ఏ విధంగా దీని కోరికలకు సంబంధము. డెఫినెట్గా నువ్వు ఎప్పుడైతే మంచినే మాట్లాడతావో, మంచినే చూస్తావో, మంచినే వింటావో నీకు తెలియకుండానే మార్పు జరుగుతుంది. మనలో గత కొన్ని దశాబ్దాలుగా ఏర్పడిన స్వామితో అనుబంధం మనలో కొంతైనా మార్పు తెచ్చింది. అది మనకే తెలుసు, ఎవరికి వారికే తెలుసు, ఒకరు చెప్పలేము. ఇక భౌతిక స్థాయి, మానసిక స్థాయి స్వామి చెప్పారు కదా.
దీని తర్వాత ఆధ్యాత్మిక స్థాయి. ఆధ్యాత్మిక స్థాయిలో కూడా మనము కోరికలను అదుపు చేసుకోవాలి. అతి ముఖ్యమైనది ఏకో బ్రహ్మస్వరూపం. ప్రతి వ్యక్తిలోనూ భగవత్ స్వరూపం ఉంది, భగవంతుడు ఉన్నాడు. స్వామి చెప్పకనే చెప్పాడు, నేను భగవంతుడిని, నువ్వు భగవంతుడివే, నీకు తెలియదు నాకు తెలుసు. అది గ్రహించి మనలోని భగవత్ స్వరూపానికి న్యాయం చేయాలి అంటే ఇతరుల్లో కూడా భగవంతుడిని చూడాలి. కర్తృత్వ భావన అన్నది విడనాడి మనం కాఫీ తాగుతున్నా, భోజనం చేస్తున్నా, ఒకరికి సహాయం చేస్తున్నా, ఒకరికి ఏం చేసినా మంచి చేసినా కూడా అది మనం చేయడం లేదు, మన చేత చేయిస్తున్నాడు స్వామి అన్న భావన వచ్చినప్పుడు నీ విలువెంత నీకు తెలిసిపోతుంది. మనం ఎంత అల్పులమో మనకు తెలిసిపోతుంది స్వామి ముందర. ఓహో, స్వామి శక్తి ఉంటే మనం చేయగలము అన్న భావన వస్తుంది. అతి ముఖ్యమైనది, ముఖ్యంగా ఈ కలియుగంలో జరుగుతున్నది ఏంటంటే ప్రకృతి, స్వామి మనకి ఇచ్చిన ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాము మన చేతులారా. అవసరార్థం అయిండొచ్చు, కానీ నాశనం చేసుకుంటున్నాము. ఈ వినాశనాన్ని కూడా ఆపమని చెప్పి స్వామి అంటున్నారు. ప్రకృతిని పరిరక్షించడం కోసం మనం ఏం చేయాలంటే ఏదో 5 మొక్కలు నాటేస్తే సరిపోదు, వాటిని పెంచి పోషించాలి. వాటిని ఎవరు పాడు చేయకుండా చూడాలి. మన దగ్గర అయితే సాకేతులు మీకు ఎవ్రీ 1 మంత్కి ఒకసారి ఒక ట్రాక్టర్ ఎవడో వస్తారు, అన్నీ కొట్టుకెళ్ళిపోతారు, తప్పదు. అయితే వైర్లు తెగిపోతాయి, కానీ మళ్ళీ పెరుగుతున్నాయి. బై అండ్ లార్జ్ దెర్ ఈజ్ గ్రీనరీ. ఇప్పుడు మనం గ్రీనరీకి చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నాము. మీ అందరూ కూడా తప్పకుండా ఒప్పుకుంటారు స్వామి చెప్పిన దానికి. మనలో ఉన్న మితిమీరిన కోరికలు మనకే వినాశ కారణము. నా అంతస్తు, నా క్యాపబిలిటీ, నాకు స్వామి ఇచ్చిన శక్తి నేను గ్రహించినప్పుడు ఆ లెవెల్లోనే వెళ్తాను. కానీ నేను ఇంకెవరో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలాగా ఎవరిలాగా ఉండాలి అని అనుకుంటే అది అసందర్భం అవుతుంది. అతనికి ఆ హోదాగా అతనికి ఇచ్చారు. అతనికి నేను అవ్వాలి అంటే దానికోసం ఎన్ని కష్టాలు పడాయి, నేను ఎందుకలా అవ్వాలి, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇది నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అనుకుని ఆ కర్తవ్యం నిర్వహించుకో. డోంట్ దేనికో సాధ్యం కాని దానికోసం ఆరులు చాచకు. మితిమీరినవి ఏమీ ఉండద్దు. ఫర్ ఇన్స్టెన్స్ భోజనం ఇందాక అనుకున్నాము, కడుపు నిండా తినం. కడుపుకి మించి తింటే ఏమవుతుంది, ప్రాబ్లం. దీని మీద వచ్చిన కథ ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఒకసారి విందైంది ఒక ఊళ్ళో. ఒక వ్యక్తి వచ్చి అన్నీ చక్కగా తిన్నాడు, పొట్ట బాగా ఉబ్బిపోయింది. ఆయాసం తీసుకోవడానికి వచ్చి బయట ఊరది అరుగు మీద కూర్చున్నాడు. ఇంతలో ఇంటి పెద్ద వచ్చి, ఏమండి మీరు ఇలా కూర్చున్నారంటే, అబ్బా చాలా తిండి ఎక్కువైపోయింది, కడుపు నొప్పిగా ఉందండి. అయ్యో ఉండండి, ఒక ట్యాబ్లెట్ ఇస్తారంటే. ఎందుకే ఆ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్కి చోటు ఉంటే ఇంకో లడ్డు తినేమని అన్నారు. దెర్ ఇస్ నో ఎండ్ టు డిజైర్. దెర్ ఇస్ నో ఎండ్ టు డిజైర్. సో దాట్ వీ హ్యావ్ టు కంట్రోల్. అంటే ఫస్ట్ మన మీద మనకి నమ్మకం ఉండాలి, మన స్వామి మీద మనకి నమ్మకం ఉండాలి, భగవత్ శక్తి మీద నమ్మకం ఉండాలి. ఇందాకనే అనుకున్నాము, నేను అనే అహంభావాన్ని మనం విడనాడాలి. రమణ మహర్షి అన్నారు, ఓ అమ్మాయి, దానికి ఆన్సర్ దొరకడం ఎవరో వారి వల్ల సాధ్యం అవుతుంది, కానీ నేను చెప్పలేను. ఓ అమ్మాయి అంటే ఐఎమ్ జిఎస్బిఎం జగదీశ్వరరావు, హస్బెండ్ ఆఫ్ విశాలాక్షి అండ్ ఫాదర్ ఆఫ్ రాజేష్ శర్మ, అంతే. బట్ ఐ డోంట్ సే ఐఎమ్ స్వామి. ద డే ఎప్పుడైతే నేను హూ అంటే ఐఎమ్ ఏ డివైన్ పవర్, నాలో భగవత్ శక్తి నిబిడీకృతమై ఉన్నది, నేను చేస్తున్న ప్రతి కార్యము ఆ భగవత్ శక్తే నా చేత చేయిస్తున్నది. చిన్న ఉదాహరణ, నా కాళ్ళకు ప్రాబ్లం వచ్చింది. కూర్చోండి. ఇక్కడ ఒక హోమియోపతి డాక్టర్ గారు ఉన్నారు, ఆవిడ పేరు మర్చిపోయాను. ఆ మేడం ఒకసారి గుళ్ళో కలిశారు. ఏమైందండి మీరు అట్లా నడుస్తున్నారు అని. అమ్మాయి ఇట్లా ప్రాబ్లం, చేతులు బలంగా ఉన్నాయి కదా అని అడిగింది.
సడన్గా నాకు అనిపించింది భగవంతుడు అన్ని దర్వాజాలు ఎప్పుడు క్లోజ్ చేయడు, ఏదో ఒకటి ఓపెన్ చేస్తాడు. ఆవిడ అడిగిన దానికి ఎందుకు ఇలా అడిగారా అని ఆలోచిస్తే, నీ కాలుతో మెట్టెక్కలేవని చెయ్యితో వేలు పెట్టుకుని యూ కెన్ పుల్ యువర్, అంత వెసులుబాటు కలిగించాడు ఆయన. అది నేను గ్రహించాలా? గ్రహించాను, ఉన్నమాట చెప్తాను. కూర్చొని చెప్పండి, చాలా చెప్పండి. కూర్చొని మళ్ళీ లాస్ట్లో లేవడం కష్టం. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇది కూడా నేను కూర్చోలేదు, ఆయన కూర్చోపట్టలేదు, ఆయన కూర్చోపట్టలేదు. అంటే చాలాసేపు అరగంట అయింది కదా, టైం అయిపోయింది కదా. నుంచుని ఉన్నారు ఎక్కువసేపు అన్న. కర్తృత్వ భావన విడనాడి మనము భగవత్ శక్తి చేతిలో పనిముట్లు మాత్రమే అని గ్రహించిన నాడు మనలో కోరికలు నశించడానికి నాంది అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు చేయడం లేదో నీ కోరిక ఎందుకు? కీప్ యువర్ మైండ్ క్లీన్, కీప్ యువర్ థాట్స్ క్లీన్. కోరికల మీద అదుపు వలన మనకి కొన్ని శక్తులు సమకూరుతాయి. అదేంటి? శారీరకమైన శక్తి. శారీరకంగా మనలో కొంత ఎదుగుదల ఉండొచ్చు, కొంత శక్తిని మనము తక్కువ వాడవచ్చు, అది ఏమైనా కావచ్చు. అలాగే మేధాశక్తి, ఆలోచన శక్తి కూడా కోరికలపై అదుపు వల్ల సాధించవచ్చు. ఇంకా చెప్పాలంటే క్రియాశక్తి, బట్ ది థాట్, యాక్షన్ అండ్ వర్డ్ మూడు కూడా పెంపొందించబడతాయి. ఈ పెరిగిన శక్తులను మనం ఏ విధంగా వాడాలి? సమాజం కోసం వాడాలి. అంచేతే స్వామి అన్నారు, hands that serve are holier than lips that pray. ఎంత ఆలోచించి ఆయన చెప్పారండి. మనము ముఖ్యంగా భారతదేశంలో పుట్టిన మనము ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఆశిస్తాం. ఆధ్యాత్మిక ఎదుగుదల వలన మనలో రకరకాలైన మార్పులు కలిగి మనము కాదని మనం సమాజం కోసం కూడా పాటుపడాలి అనే ఒక భావన మనలో కలుగుతుంది. కలిగినప్పుడు ఈ కోరికలు తగ్గించుకుంటే ఆ శక్తిని వేరే విధంగా మనము డైవర్ట్ చేసుకోవచ్చు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా కోరికలపై అదుపు అని మనం భావించాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అనేసరికి మనలో వే ఆఫ్ థింకింగ్లో కొంచెం తేడా ఉండడానికి అవకాశం ఉంది. ఇదేదో మామూలు దైనిక చర్య కాదు, సాక్షాత్తు భగవంతుడు మనకి సూచించిన ఒక క్రియ అనుకున్నప్పుడు మనము దాని మీద మనసు లగ్నం చేసి ఆ పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి, ముఖ్యంగా మానవుడు, తనలో ఏదైనా మార్పు తెచ్చుకోవాలి అంటే అవసరమైనది అహంభావం తగ్గించుకోవడం. అది ఎలా అంటే, ఐ వాంట్ పీస్, అందరూ విన్నదే. ఐలో అహం, వాంట్లో కోరిక, పీస్లో కామకత్వం, శాంతి. స్వామి చెప్పించగా ఇప్పుడు అయ్యి వాంట తీసేయడం, మిగిలేదు పీసే అన్నాడు. అహంభావం తీసేయి, నీలో కోరికలు నశింపజేసుకో, ఆడ తగ్గించుకో, మిగిలేదు శాంతే. ఇప్పుడు కొన్ని కోరికల వలన మనకేం జరుగుతుంది? అవి సాధించే వరకు మనకి చైతన్యం, అదే ఏముంటుంది అంటే మనకి నిద్రపడదు. ఏ విధంగా అయినా సాధించి తీరాల్సిందే అన్న భావన ఇప్పుడు మనస్సు అంతా కకావికలం అయిపోతుంది.
అర్ధరాత్రి నిద్రలో తెలివి వచ్చేసి ఆ కోరిక గురించి ఆలోచన ఉంటుంది. సపోజ్ మనం ఆ కోరిక అన్నది లేకుండానే చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి శాంతం మిగులుతుంది. కోరికల మీద అదుపు అంటే స్వామి ఏం చెప్పాడు, సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పాడు, ఎలక్ట్రిసిటీ సేవ్ చెయ్యి, జలము సేవ్ చెయ్యి, నీ శక్తిని సేవ్ చెయ్యి, ఆహారాన్ని సేవ్ చెయ్యి అని చెప్పాడు. ఒక్కసారి కొన్ని మిలియన్ ఇయర్స్ వెనక్కి వెళ్దాం టైం మెషిన్లో, మనస్సు అనే టైం మెషిన్లో. మిలియన్ ఇయర్స్ కిందట ఈ డైనోసార్స్, బాంటోసారస్ అవన్నీ అయిపోయినాయి. ఆది మానవుడు ఉద్భవించాడు. ఆది మానవుడి జీవితం ఎలా ఉండేది? అతనికి ఉడుపులు లేవు. అతను పచామ్యాన్నం తినేవాడు కాదు, వండించిన తినేవాడు కాదు, పచ్చి మాంసం తినేవాడు. ఇక తక్కిన కార్యక్రమాలంటే శారీరక అవసరాలు బట్టి తీర్చుకునేవాడు. అతనికి కూడు గుడ్డ తిండి కూడా ఒక రకమైన పద్ధతిలో సాగిపోయేది. హాయిగానే ఉన్నాడు. వాడేమి అపచారం చేయలేదే. వాడే దినదిన ప్రవర్ధమానమై క్రమజ్ఞానము, నియోండర్టాల్ మ్యాను ఎట్సెట్రా ఎట్సెట్రా అయి నేటికి నాగరికుడైన మానవుడి కింద మారిపోయాడు. అయితే ఒక్క క్వశ్చన్ మనం అడుగుకున్నాం, నాగరికత, సివిలైజ్ పీపుల్ వీఆర్. మనం నిజంగా సివిలైజ్ పీపుల్ అయితే మొత్తం మనుష్యులందరము ఎందుకు మధ్యలో మనస్పర్ధలు వస్తున్నాయి? ఎందుకు ఒకరితో ఒకరికి పడ్డం లేదు? ఎందుకు ఒకరు ఈ ప్రాంతము ఆ ప్రాంతము అనుకుంటున్నాము? ఎందుకు ఒకరు మనకి ఈ దేవుడు ఆ దేవుడు అనుకుంటున్నాము అని ఆలోచిస్తే దానికి బేసిక్ కారణము కోరిక. ఏమిటా కోరిక? నేనే ఉన్నతుడుగా ఉండాలి అన్న ఒక కోరిక. కొన్ని జరిగి ఉండొచ్చు, కాదని లేదు. కానీ ఏ భగవత్ స్వరూపుడు కూడా ఒకరిని హింసించుకోమని చెప్పడు. ఏ మతానికి చెందిన భగవంతుడైనా కూడా కలిసిమెలిసి ఉండమని చెప్తాడు. దాన్ని వక్రీకరించి మానవాళి తమకు తమే అన్యాయం చేసుకొని తమ రేస్ని తమే నాశనం చేసుకుంటున్నారు. అయితే ఓ పాయింట్ మర్చిపోతాను, రాసుకున్నాను. కోరికల విషయంలో ఇంతకు ముందు ఒకసారి చెప్పినట్టే ఉందని మీ అందరికీ తెలుసున్నదే ఉంది. సాధారణంగా ఒక డాక్టర్ తన కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటాడు, ఒక ఇంజనీర్ తన కొడుకు ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు, ఒక పొలిటీషియన్ తన కొడుకుని ముందే నుంచే పాలిటిక్స్లో పెట్టేస్తారు, ఒక దొంగ తన కొడుకు దొంగ అవ్వాలనుకుంటాడు. సహజం. ఒక ఊళ్ళో ఒక దొంగ ఉండేవాడు, చాలా జాగ్రత్తగా మెసుకుని పని చేసుకునేవాడు. తన పని తన ఊళ్ళో ఎప్పుడు దొంగతనం చేసేవాడు, పక్క ఊళ్ళో చేసేవాడు. ఒకరోజు అమావాస్య నాడు సాధారణంగా దొంగతనాలకు వెళ్తారు వాళ్ళు. ఒంటి నిండా దట్టంగా నూనె రాసుకుని బయలుదేరుతుంటే 5 ఏళ్ల ప్రాయం కల తన పిల్లవాడితే, నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఒరే దొంగతనానికి వెళ్తున్నాను రా అన్నాడు. నేను వస్తాను రా. వాడికి ఒంటి నిండా జిడ్డు నూనె అది రాసేసి పక్క ఊరి వరకు నడుచుకుంటూ వెళ్ళి ఒక ఇల్లు నిలుచుకున్నాడు దొంగతనం చేద్దామని. గుణపం తీసుకుని ప్రహరీ గోడకి అన్నం వేసే ముందర గుణపానికి అన్నం పెట్టుకున్నాడు. కుడివైపు చూశాడు, ఎడం వైపు చూశాడు, తిన్నగా చూశాడు, వెనక చూశాడు. అంటే 4 దిక్కుల వైపు చూశాడు, ఎవరైనా ఉన్నారేమో అని. వేసి జై హరహర శంభో అని మళ్ళీ దైవభక్తుని వాడికి గుణపం ఎత్తేసరికి కొడుకు అన్నట్ట, నాన్న ఆగన్నట్ట. ఏమి నువ్వు తూర్పు పడమర దక్షిణ ఉత్తర దిక్కులు చూసావు కానీ మీద ఎందుకు చూడలేదు అన్నట్టు. ఆకాశం వైపు ఎందుకు చూడలేదు? అక్కడి నుంచి నేను నీ ప్రతి చర్య గమనిస్తూనే ఉంటాడు. ఆ పిల్లవాడికి అంత జ్ఞానం ఉంది. అది మృగంగా వాడి ప్రవర్తనలో మార్పు సహజంగా రావడానికి అవకాశం ఉంది. అలాగే మనలో దుష్టమైన కోరిక వచ్చినప్పుడు కానీ, ఏదైనా సమాజానికి కానీ
ఒక వ్యక్తికి కానీ హాని కలిగించే కోరిక కానీ వచ్చినప్పుడు కానీ ముందర మనం మీద చూద్దాం. కానీ మనకి ఆ అవసరం లేకుండా ఎదురుకుండా స్వామి కనపడతారు. మీద చూడక కింద స్వామి చూడగానే. అంచేతే మనలో చాలామంది ఏం చేస్తాం, ఏదైనా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు సాయిరామ్ అనుకుంటాం. మొన్న నువ్వు ఏదో ఎక్కడికో వెళ్ళానండి, జ్ఞాపకాలు. నేను నా మిస్సెస్ వెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను సాధారణంగా ఆవిడ సాయిరామని పిలుస్తూ ఉంటాను. ఎక్కడో జ్ఞాపకం లేదు. సాయిరామని ఆవిడ పలికింది. వెంటనే పక్కన ఒకరు, ఏంటంటే మీ పేరు సాయిరామా అని అడిగారు. మన ఇది ఉత్తర ద్వార దర్శనం రోజు నాడు గుళ్ళో అంటే తప్పే ఉంది. ఆవిడ సమాధానం ఏమి ఇచ్చారంటే, నాకు సాయిరామ్ అంటే నేను పడుతుంది. అంటే మేమేదో గొప్ప పని చేసామని కాదు, అనుక్షణము మన రక్తంలో ప్రసరిస్తూనే ఉండాలి స్వామి నామము. అనుక్షణము మన స్పందనలలో, మన దేహంలో, మన తాలూకా మెదడులో, భావనలో, ఆలోచనలో భగవత్ స్వరూపము నిండి ఉంటే మనము తప్పు చేయము. అనవసరమైన కోరికలను మనము ఆశించము, కోరము. స్వామి చెప్పిన విధంగా నడవడానికి చాలా చక్కటి అవకాశం. స్వామి ఎన్నో మనకి చెప్పినా కూడా కోరికలపై అదుపు అన్నది మన మానసిక ఆరోగ్యాన్ని, మన శారీరక ఆరోగ్యాన్ని, మన ఆధ్యాత్మిక పురోగతిని శాసిస్తుంది అని నేను భావిస్తున్నాను. అందరం కూడా మరొకసారి, ఇది ఎన్నోసార్లు మనం విన్నాము, ఆచరించిన మహామహులు ఇక్కడ ఉన్నారు. వారి ముందర నేను ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే అది స్వామి నాకు ఇచ్చిన చక్కటి అవకాశం అని అనుకుంటున్నాను. అయితే కోరికలపై అదుపు గురించి ఎంఎల్ఎన్ స్వామి గారు అని చెప్పేసి మన శివంలో ఉన్నారు పెద్ద ఆయన ఒకసారి పుట్టపర్తిలో ఒక వర్క్షాప్ కండక్ట్ చేశారు. చాలా బాగా చేశారు. కోరికలపై అదుపు కదా, లేకపోతే నవసూత్రాల కోరికలపై అదుపు చేశారు. ఎంత బాగా కండక్ట్ చేశారంటే అందరికీ మనసులో హత్తుకుంది. చాలా బాగా చేశారండి. ఆఖరిలో స్వామి వచ్చి ఆయనకి చక్కటి బంగారు గొలుసుని బహుకరించారు. కానీ అక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఆయనకి బంగారు గొలుసు స్వామి ఉత్తనే ఇవ్వలే, ఆయన్ని బందీ చేసేసారు ఇక స్వామి కార్యక్రమాల్లో. ఇక ఆయన అటు ఇటు పోలేడు. ఆయన ఆటోమేటిక్గా స్వామి చెప్పినటువంటి పాటించాల్సిందే. అది అలా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. మనకు ఒక విభూతి ఇచ్చినా, మనలో సంపాదించినా, మనకి పాద నమస్కారం ఇచ్చినా, మన వైపు చూసినా కూడా స్వామి మనని ప్రభావితం చేయగలిగిన శక్తిమంతుడైన భగవంతుడు. ఇక ఆఖరిలో ఒక చిన్న, మీరు జోక్ అనుకోండి, ఏమైనా అనుకోండి, సాధారణంగా మనలో ఉన్న అహంభావం వలన కానీ, మన గురించి మనము ఎక్కువగా అంచనా వేసుకోవడం వలన కానీ మనుష్యుల్లో ఒక చిన్న పరిణామం జరుగుతుంది. అదేంటంటే, ఒక వ్యక్తిని ఒక సమూహంలో, ఒక కార్యక్రమంలో ఒక ముఖ్యమైన అవకాశం ఇచ్చి ఇది నువ్వు చెయ్యి అనగానే అతను ఏమనుకుంటాడు, ఓహో వీళ్ళందరిలో ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఐఎమ్ ద గ్రేటెస్ట్, సో నాకు ఇచ్చాడు వేస్ట్ అన్న అహంభావం వచ్చేస్తుంది. ఫెయిల్యూర్ అనమాట అతను. అలాగే ఇంకొక వ్యక్తికి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఒకే పని చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు కూడా అతనిలో కూడా అహంభావం పెరగడానికి అవకాశం ఉంది. ఒకసారి ఒక పెద్ద నగరంలో ఒక సంగీత సభ జరిగింది. ఆ సంగీత సభ జరిగినప్పుడు ఒక చక్కటి సంగీత విద్వాంసుడు వచ్చాడు. చక్కగా త్యాగరాయ కృతులే కానీ, దీక్షితాల కృతులే కానీ, ఎవరి కృతులే కానీ మంచి శ్రావ్యమైన గొంతుకుతో పాటలు పాడుతున్నాడు. కానీ దానిలో ఒక గ్రూప్కి అతను పాడిన విధానం నచ్చలేదు. ఎక్కడో పొరపాటు చేశాడు అతను.
అది మట్టి ఫ్యాక్ట్. దీనిలో ఆ సమూహంలోని ఒక వ్యక్తి లేచి వెళ్ళి, స్వామి మీరు అభేరి రాగంలో నగుబొమ్మ అన్న పాట పాడండి అని అడిగాడు. ఎంత గొప్ప పాట అండి అది. గజేంద్రుడు మొసలికి చిక్కిపోయాడు, విష్ణువు రావడం లేదు, నువ్వు ఎందుకు రావడం లేదు, నిన్నేమో గరుడు తీసుకురావడం లేదా, గగనానికి ఇలాగే దూరం అని అన్నాడా, ఎందుకు రావడం లేదు అని ఆర్తితో పిలుస్తున్నాడు. సరే విష్ణువు వచ్చాడు. ఆ మకరం అన్నది ఏమిటి, అదేమో మనలో ఉన్న తిమిరం, దట్ ఇస్ అజ్ఞానం, దాన్ని వధించాడు. అది వేరే సంగతి. ఆ కథతో చెప్పడం కూడా నాకు నైపుణ్యం లేదు. ఆయన నవ్వు అన్నది మేలికలు పెట్టి అది పెట్టి చక్కగా రాగంలో పాడేశాడు. పాడేస్తే ఈ గురువు అందరూ వన్స్ మోర్ అన్నారు. వన్స్ మోర్ అంటే చాలా ఆనందపడిపోయాడు. మళ్ళీ పాడాడు. అలాగా 20 సార్లు వన్స్ మోర్ అన్నారు వాళ్ళు. 20 సార్లు పాడాడు. టైం అయిపోతుంది, ఇంకా వేరే కుర్తులు పాడాలి, మంగళం పాడాలి, తన ఇంటికి వెళ్ళాలి, వీళ్ళు ఇచ్చిన కానుకలు ఇంటికి భార్యకి చూపించాలి. 20 సార్లు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి లేచి నిలబడి వినమ్రంగా నమస్కారం పెట్టి, మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి, ఇన్నిసార్లు నన్ను ఎవరూ కూడా ఈ పాట కానీ ఏ పాట కానీ పాడమని వన్స్ మోర్ అనలేదు, మీరు అన్నారంటే మీకు ఎంత నచ్చిందో కదా, చాలా ధన్యవాదాలు అనేసరికి దానిలో ఒక వ్యక్తి లేచి, నో నువ్వు మళ్ళీ పాడాల్సిందే, సరిగ్గా పాడే వరకు పాడాల్సిందే అన్నాడు. అలాగా మనకి అవకాశాలు వచ్చినా, మనకి ఏదైనా ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా కూడా వీఆర్ నాట్ స్పెషల్ పర్సన్స్. స్వామి మనకు ఒక రకమైన పరీక్ష పెడుతున్నాడు అని మనం అనుకోవాలి. ఎందుకు ఈ పరీక్ష పెట్టాడు అని ఆలోచించాలి. పెట్టి ఆలోచిస్తే ఏంటవుతుందంటే స్వామి తత్వము కొంచెం మనకు అర్థమవుతుంది. ఆయన మనకి ఎప్పుడు అపకారం చేయలేదు. ఆయనకే మానవాళి అపకారం చేసి ఉండవచ్చు, అది వేరే సంగతి. కానీ ఆ భగవంతుడు వాళ్ళు ఏం చేస్తారు. మనందరూ కూడా స్వామి ఫోల్డ్లో వచ్చి కొన్ని దశాబ్దాలు ఉండొచ్చు. మనలో కొంత తప్పకుండా మార్పు వచ్చి ఉండొచ్చు. రాకపోవడం అన్నది సమస్యనే లేదు. అయితే మరొకసారి మనం ఇవాళ పునరాలోచించుకున్నాము. స్వామి చెప్పిన అతి ముఖ్యమైన ఒక అంశం గురించి, కోరికలపై అదుపు. ఎప్పుడు ఏ కోరిక మనలో ఉద్భవించినా అది ఏ విధంగా సమాజానికి పనికొస్తుంది, నా కుటుంబానికి పనికొస్తుంది, నాకు పనికొస్తుంది, లేక ఈ దేశానికి పనికొస్తుంది, బేరీజు వేసుకొని అది ఎక్కడ ఆ కోరిక వలన ఎవరికి కొంచెమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్నా కూడా ఆ కోరికని మనము సాధించడానికి మానేసి, అది సాధించకపోయినా మనలో ఏమీ తేడా రాదు అన్న గ్రహించి స్వామి మీద భారం వేసి, స్వామి నాలో ఇవాళ రసగుల్లా తినాలి అనిపించింది, కానీ డాక్టర్ గారు చెప్పారు రెండు డయాబెటిక్ స్వీట్ తినకురా అని. మరి చాలా కష్టపడ్డాను, ఆలోచించాను, నాకు ఏ విధంగా హాని చేస్తుందో నాకు అర్థమైంది. అది తగ్గించుకోవడానికి యత్నించాను. మీరు నన్ను అనుగ్రహించండి, నాకు ఎప్పటికైనా రసగుల్లా తినే భాగ్యం కలిగించండి అంటే ఆయనే డయాబెటీస్ తగ్గించి నుంచి రసగుల్లా తినిపిస్తాడు. ఇది డెఫినెట్గా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మరొక్కసారి మనలో మనం అందరూ కూడా ఓ 10 నిమిషాల ముందరే అయిపోతుంది. మనలో మనం ఆలోచించుకుందాము. నేటి నుంచి స్వామి చెప్పిన విధంగా మనలో ఉంచిన ప్రతి కోరికని బేరీజు వేసుకుని సాధించాలా వద్దా నిర్ణయం చేసుకున్నాము. అలాగే స్వామి చెప్పిన విధంగా ఆహార నియంత్రణ, శక్తి నియంత్రణ, విద్యుత్ శక్తి కానీ జలశక్తి కానీ ఇవన్నీ చేయడానికి పాటుపడదాము. పాటుపడి స్వామి చెప్పిన మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాము. దీనిలో మనం సఫలం కావాలి అంటే స్వామి తాలూకా గ్రేస్ మన మీద ఉండాలి. మనం అడిగితే తప్పకుండా ఉంటుంది. ఇక్కడున్న సాధకులందరూ కూడా పరిణితి చెందిన వారే కనుక
ఎందుకంటే నేను కూడా ఎక్కువ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదలుచుకోలేదు. ఒకవేళ ఏదైనా పొరపాట్లు దొరుకుంటే మటుకు స్వామి, మీలో ఉన్న స్వామి నన్ను మన్నించాలి అని వేడుకుంటూ అందరికీ సాయిరామ్. సాయిరా, మీరు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్ లాగైనా చెప్తారా? ఎవరైనా డౌట్లు అడిగితే చెప్తారా? ఆయన పడాలి కదా. మరి అంటే అంటే సత్సంగంలో అది అంటే మీరు ఆన్సర్ చేస్తానంటే ఎవరిని అడుగుతారంటే అడుగుతారండి. అంత శక్తి లేదు కానీ అడిగితే తెలిస్తే అమ్మ, చెప్తారంటే అందరం- ఎవరైనా చెప్తాం. ఒకవేళ నేను చెప్పలేదు మీరు చెప్పండి. అలాగా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ ఒక 10 minutes ముందు మొదలుపెట్టారు కాబట్టి ముగించారు కాబట్టి ఆ 10 నిమిషాల్లో ఏదైనా క్వశ్చన్ అడిగితే అడుగుతారు. తర్వాత మన స్పిరిచువల్ కోఆర్డినేటరు తను వందన సమర్పణ చేస్తాడు. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మన అందరికీ కోరికలు ఉన్నాయి, అందరికీ తెలుసు. కోరికల మీద ఒక అదుపు అన్నది మనం పెట్టాలని స్వామి కూడా చెప్పారు. ధర్మబద్ధమైన కోరికలు మనం తీర్చుకోవచ్చని యజ్ఞం మొదలైంది. యజ్ఞం యొక్క పర్పస్ అంటే ఏంటంటే మనం ధర్మబద్ధమైంది చేయాలి. ఇప్పుడు ఆ మాట వస్తే మరి పుత్రకామేష్టి చేశాడు దశరథుడు, మరి జనకుడు కూడా యాగం చేసిన తర్వాత సీత పుట్టింది. సో ఇవన్నీ మనకి ధర్మబద్ధమైన వాటికి చేసే కోరికలు. ధర్మం విరుద్ధమైన వాటి కోరికలు మనకి ఎలాగూ ఉండకూడదు. అంటే మన సత్యసాయి డివోటీలు కాబట్టి. ఇప్పుడు మధ్యలో ఏమొచ్చిందంటే ధర్మమే ఉంటుంది కానీ మితిమీరిన కోరికలు కోరుకోవద్దని మీరు చెప్పారు. ఈ మూడింటి మధ్యన తేడా ఎలా తెలుస్తుంది? అంటే నాకు కోరిక వచ్చింది, ఇది ధర్మబద్ధం కాదు అన్నది తెలుస్తూనే ఉంటుంది. పక్క వాళ్ళు చెప్తుంటారు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పని. గొడవ లేదు. ధర్మబద్ధమైనవి మనకు తెలుస్తుంది. ఈ ధర్మబద్ధమైనవి లౌకికమైన ఈ కోరికలు తేడా ఎలా తెలుస్తుంది? ఒకవేళ కనుక కష్టమైనప్పుడు మనం స్వామిని తలుచుకుంటాం. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలనేది మీకు చెప్తే సంతోషిస్తాను. మాట్లాడడం మొదలెట్టినప్పుడే చెప్పాను, నేను అసందర్భమైన కోరికలు, దుష్ట కోరికల గురించే ప్రస్తావిస్తున్నాను అని. ఇక ధర్మబద్ధమైనవి అన్నప్పుడు మనము ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నామో దానిలో వాడు చెప్పిన విధంగా మనం చేసుకోవాలి. మనం హిందువులైతే హిందూ ధర్మాన్ని, వేరే వాళ్ళైతే వేరేది. లేక ఇంకోటి ఉంది, ఫాలో ది లా ఆఫ్ ద ల్యాండ్. నువ్వు ఎక్కడున్నావో అక్కడ ధర్మాన్ని, అక్కడ శాసనాన్ని ఫాలో చేయి. లా ఆఫ్ ద ల్యాండ్. మనం హిందూ దేశంలో, భారతదేశంలో ఉన్నాము, ఇక్కడ లాని మనం ఫాలో చేస్తున్నాము. మనం ఫ్రాన్స్కి వెళ్తాం అనుకుంటే అక్కడ వేరు, అక్కడ విచ్చలవిడితనం వేరు. కానీ అది ఫాలో చేయాలని లేదు, అక్కడ ధర్మాన్ని మనం పాటించాలి. బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు ఒకటి. ఇక రెండవ క్వశ్చన్ మనం అడిగింది, నేనేదో పండితోత్తముండి కాదు సమాధానం ఇవ్వడానికి, నా సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఎవరైనా దయచేసి కరెక్ట్ చేయండి నన్ను. తేడా ఎలా తెలుస్తుంది? అంతరాత్మకి ఆత్మసాక్షిగా మాత్రమే తెలుస్తుంది. తర్వాత తేడా తెలుసుకోలేని పరిస్థితుల్లో చెప్పినట్లు స్వామి పాదాల మీద వాకలండి, స్వామి నేను చేస్తున్నది కానీ ఆయన చెప్పలేదు. కొంతమంది చీటీలు వేస్తారు, చీటీలు కూడా వేయక్కర్లే. ఆయన డెఫినెట్గా ఒకసారి ఒక చిన్న సంఘటన చెప్తాను. సైనిక్పురి, ఇప్పటికే నేను సైనిక్పురి సేవాలనే. సైనిక్పురిలో ఒకసారి ఒక భజన అయింది. భజన సెషన్ అవుతూనే ఉండేవి. నేను ఒక భజన పాడాను. పాడిన దానిలో ఆఖరి చరణం నేను తప్పు పాడాను అని చెప్పి ఒక మహిళ వచ్చి నాకు చెప్పారు. లేదండి ఇది కరెక్ట్ అన్నాను. కాదు, ఆవిడ ఒక్కసారి చాలా పాపంలో వచ్చేసాం. కాదు తప్పు పాడావు అన్నాను. పాడతాను, ఏం చేసుకుంటూ చేసుకో అమ్మా అన్నాను. వెంటనే అక్కడేంటి నాలో ఉన్న ఆహాభావము ఒక్కసారి పొడదొప్పింది. ఈవిడేమో నాకు చెప్పడానికి నా భార్య చెప్తేనే విన్నాను. అందరూ ఉన్నారు కనుక ధైర్యంగా అన్నాను. అనేసరికి ఆవిడ ఏం మాట్లాడకుండా మోహన్ చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయింది. అసలు ఆవిడ అంతా ఇంటికి వచ్చాక ఒక రకమైన మదనం స్టార్ట్ అయింది. నేను ఎందుకు అలా మాట్లాడాను, ఆవిడ చెప్పింది రైటా తప్ప అన్నది పక్కన పెట్టండి. అసలు ఆవిడ నాతో డైరెక్ట్గా చెప్పకూడదు. మన సత్యసాయి సంస్కృత ప్రకారము ఆవిడ షీ షుడ్ కమ్ టు ద ప్రాపర్ ఛానల్. ఆ షీ నుంచి ఆవిడ ఎక్స్పెక్ట్ చేయాలి.
బాధపడుతుంటే నా ధర్మపత్ని అడిగింది, ఏందలా ఏమైపోయింది అలా ఉంటుంటే ఇట్లా జరిగిందని. ఏం చేయాలో నువ్వే ఆలోచించుకోవాలి. మన్నాడు భజనకి వెళ్ళినప్పుడు ఆవిడ కూడా వచ్చారు. భజన అంతా అందరి సమక్షంలో ఆవిడ చెప్పాను, అమ్మ వీళ్ళు చెప్పింది రైటా తప్ప అని పక్కన పెట్టండి, కానీ నేను మీతో గట్టిగా మాట్లాడింది, దానికి మన్నించండి నన్ను అని అడిగేశాను. ఒక్కసారి ఆ జ్వాలంతా పోయిందండి. ఆ వేడి ఏదైతే ఉంటుందో మనకు అగ్ని మనసు తేలికైంది, క్లియర్ ఫైర్ ఇంజన్ లాగా. పశ్చాత్తాపం. మరి ఈ పాయింట్ ఎందుకు వచ్చిందో నాకే చెప్పలేదు. స్వామి చెప్తారు. డిఫరెన్స్ తెలుసుకోవాలంటే అంతరాత్మ కానీ ఆత్మసాక్షి కానీ లేకపోతే గురువు కానీ మనం నమ్మిన గురువు కూడా మనకి సూచిస్తారు. ఎవరన్నా ఒకటి రెండు క్వశ్చన్ అడగండి. ఒకటి రెండు అంటే మనకి టైం 7 అయ్యే వరకు, అదే మీ టైం ప్రకారం అయ్యే వరకు అయితే అప్పుడు అదే ఆయన టైం ప్రకారం మరి నాకు తెలియదు అండి. టైం ఏం టైం 7:15 అది పని. అంటే ఎవరన్నా క్వశ్చన్ అడుగుతాడు, ఎందుకంటే 10 నిమిషాలు ముందున్నారు కాబట్టి అన్నాను, లేకపోతే క్వశ్చన్ మీరు అన్నారే తప్పలేదు సార్, మంచి పని చేశారు. ఇది పరీక్ష నాకు. అంటే అతను వందన సమర్పణ చేస్తాడు, తర్వాత సహనాభావం, సహనాభావం తర్వాత వందన సమర్పణ. అడగండి. స్వామి దివ్య చరణాలకి ప్రణామాలు అర్పిస్తూ మన అందరిలో ఉన్న సాయిరాముడి ఈరోజు కార్యక్రమమే అద్భుతమైనటువంటిది. సత్సాంగత్యం, సత్సంగం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వ నిర్మోహత్వం, తండ్రి మీకు అందరికీ తెలిసింది. నిశ్చలత్వ జీవన్ముక్తి. అయితే జీవన్ముక్తి సాధించాలంటే మనకి కావాల్సింది జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా సముపార్జన చేసుకుంటాము అంటే, సరే అంకుల్ చెప్పినట్టుగా మనిషికి 4 దశలు ఉంటాయి. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. బాల్యంలో అంతా జ్ఞాన సముపార్జనకి, తర్వాత కౌమారం కూడా ఇప్పటికే 3 years నుండే పంపించేస్తున్నారు. అలా జ్ఞాన సముపార్జన ద్వారా కొంత లౌకిక విద్య నేర్చుకుంటాం. ప్రహ్లాదుడు అంటాడు కదా, చదువులలో మర్మబెల్ల చదివింది తండ్రి అని. ఇలా ఎలా సాధ్యమైంది అంటే సత్సాంగత్యం వల్ల అని నేను అనుకుంటాను. నారద మహర్షి యొక్క జననం గురించి కూడా అందరికీ తెలిసిందే. కేవలం వాళ్ళ తల్లి ఒక దాసి. కానీ అప్పటి రోజుల్లో పండితులు అంటే ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు, ఒక నది, ఒక దేవాలయము, ఒక వైద్యుడు తప్పకుండా ఉండాలని భావించేవారు. అలానే గ్రామ నిర్మాణం కూడా ఉండేది. ఎందుకంటే పండితులు ఉన్న ఊళ్ళో ఎవరు కూడా అధర్మానికి పాల్పడేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అప్పటి పండితులు అంటే చాలా సాధనతోని వాళ్ళ జీవితాన్ని సార్థక్యం చేసుకునేవాళ్ళు. అలాంటి గొప్ప పండితుల దగ్గర ఆవిడ దాసిగా ఉన్నారు. ఆవిడకి అసలు అంటే చదువు, అక్షర జ్ఞానం లేదు. కేవలం వాళ్ళు చేసే సాధనలో ఆవిడ వంతు పాత్ర, ఆవిడ ఏ పని అయితే చేయాలో చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో శ్రద్ధగా వింటూ వచ్చేవాళ్ళు. కాబట్టి ఆ టైంలో ఆవిడ ప్రెగ్నెంట్గా ఉండడము, కన్సీవ్ అయి ఉండడం వల్ల విని 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 ఆ జ్ఞానాన్ని అంతా కూడా మనకి ప్రహ్లాదుడికి వచ్చినట్టుగా అలాంటి జ్ఞానంతో అంత ఉత్తమమైన జన్మ నారద మహర్షి కలిగారు ఆవిడకి. అంటే సత్సాంగత్యం వల్ల ఎన్నో 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 లాభాలు. మోహాన్ని క్షయం చేసుకోవడమే మోక్షం అయితే అది కేవలం సత్సంగత్యం వల్లనే లభిస్తుంది. అయితే ఇవాటి టాపిక్ మనకి సీలింగ్ ఆన్ డిజైర్స్. కాబట్టి ఆ సీలింగ్ ఆన్ డిజైర్స్ అన్నది ఎలా అంటే, ఒక్కసారి నాకు అంకుల్ చెప్పినట్టుగా నాకు చిన్నప్పటి నుండి స్వీట్ సిస్టమ్ అనుకోండి, ఒక్కసారిగా నేను కట్ షార్ట్ చేసుకోవాలంటే చేసుకునే పని కాదు. అది మనకు భగవద్గీతలో 12వ అధ్యాయంలో 9వ శ్లోకంలో
స్వామివారు చెప్తారు, సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు అతనిత్వం సమాధానం. మీకు తెలుసు ఆ శ్లోకం కూడా, మీరు గీత పరివారంలో ఉన్నారు. మీరు ప్రశ్న అడుగుతున్నారా లేకపోతే చెప్తున్నారా సత్సాంగత్యం? ఎందుకంటే ఇవాళ సత్సాంగత్యంలో ఆయన మాట్లాడతారు, మిగతా వాళ్ళు క్వశ్చన్లు ఏమైనా అడుగుతారు. ఇది స్టడీ సర్కిల్ కాదు. ఇందులో ఏంటంటే క్వశ్చన్ అడిగితే మీరు ఆయన చెప్తారు. అది మనం నేను ఓకే అంటే తను చెప్తున్నాడేమో ఒకటో థ్యాంక్స్, మీరు క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళకి పర్లేదు. ఓకే ఓకే సరే తెలీదు అంటే ఏం చేస్తున్నారు. అతచిత్తం సమాధోర్సి నష్టయోసి మాప్తుం అభ్యాస యోగేన తతో మావించాప్తుం ధనంజయ. అంటే ఏదైనా సరే సాధనలో పనులు సమకూరు ధరలో అని మనకు చెప్పినట్టుగా ఒక్కసారిగా కోరికను అదుపు చేసుకోవడం ఎవరి వల్ల కాదు. దానికి సాధన అన్నది పెట్టుకుంటే, ఇప్పుడు మనం జనవరి 1 నుండి అనుకుంటాం రెజల్యూషన్ పెట్టుకోవాలి ఏదో ఒకటి అని. అలాంటి రెజల్యూషన్స్ మనం పెట్టుకుంటే కనుక తప్పకుండా అది మనం సాధించగలుగుతాం. అయితే దీనికి నేను చేసే ప్రాక్టీస్ చెప్తాను. ఇంట్లో అక్కడక్కడ సపోజ్ నేను ఈ ఇయర్ నేను పరదూషణ చేయకూడదు అని అనుకుంటాను అనుకోండి, అది ప్రతి రూమ్లో ఒక బోర్డులో రాసుకుంటాను చిన్నగా. అది చూసినప్పుడల్లా నాకు స్ట్రైక్ అవ్వాలి, ఏ కార్నర్లో చూసినా అనేసి నేను అలా పెట్టుకుంటాను. అయితే ఒక దొంగ చిన్నప్పటి నుండి ఆయనకి ఆ వృత్తి అదనమాట, ఇంకా దొంగతనమే. అది మనకి బాలిక క్లాసెస్లో కూడా వస్తుంది. అలాంటి దొంగ ఒకసారి ఒక పండితుడి ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్తాడు. అక్కడ వాతావరణం చూసిన తర్వాత తనకే చాలా సిగ్గుగా అనిపిస్తుంది, అభిమానంగా కూడా అనిపిస్తుంది. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆయనకి ఏ జన్మలో మిగిలిపోయిన కొద్దీ ఇది వాళ్ళు లేపుతాడు, నేను మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాను.